పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనము అంబర్పేటలోని బతుకమ్మ కుంట దగ్గర ఉన్నాము. ఇక్కడ దీని కుంటకు సంబంధించి కుంట యొక్క విస్తీర్ణ చూస్తే 14 ఎకరాల 6 గుంటల స్థలంలో ఇది విస్తీర్ణంలో ఉంది. బఫర్ జోన్తో కలిపి 16 ఎకరాల 13 గుంటల స్థలంలో ఇది విస్తీర్ణంతో కూడి ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు చూస్తే అంటే అక్రమ నిర్మాణాలు చేపట్టింది 5 ఎకరాల 15 గుంటల స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు హైడ్రా గుర్తించడం జరిగింది. దీనికి అంటే గతంలో 4 నెలల క్రితం హైడ్రా ఎవరైతే కుంటలు నాలాలు పైన చెరువుల దగ్గర అక్రమ నిర్మాణాలు చేపట్టారో కూల్చివేత చేపట్టింది. దీనిపై ప్రజలు వ్యతిరేకత చూపడంతో కొంత వెనక్కి తగ్గింది అని చెప్పచ్చు. అంటే 2 రోజుల క్రితము ఇక్కడ బతుకమ్మ కుంటకు ఏవి రంగనాథ్ కమిషనర్ వచ్చి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఎవరైతే గవర్నమెంట్ నుండి రిజిస్ట్రేషన్ అయ్యి పట్టాలు ఉన్నాయో వాళ్ళను అంటే కూల్చివేయము అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రస్తుతము ఏదైతే చెరువు కుంటకు సంబంధించి పూడిక తీసి దీనికి సంబంధించిన నాలాలు అంటే మురుగునీరు చేరకుండా ఒక మురుగునీరు శుద్ధి చేయడానికి ఒక ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అంటే దీని నుండి నాలాల నుండి అంటే గొలుసుకట్టు చెరువుకు వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంటే 5 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది అని చెప్పడం జరిగింది. దీనికి చూసి పరిశీలించిన తర్వాత నుండి 2-3 రోజుల నుండి ఇక్కడ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ చెరువు పరిస్థితి చూస్తే ఒక చుక్క నీరు కూడా లేదని చెప్పచ్చు. చుట్టూ అంటే చెట్లు ఇక్కడ ఉన్న చెత్త చెదారము మట్టితో కూడుకపోయిందని చెప్పచ్చు. దీనికి సంబంధించి అంటే గత 2-3 రోజుల నుండి జేసీబీ తర్వాత లారీల ద్వారా చెట్లను తొలగించి ఇక్కడ నీట్గా మట్టి కూడా పూడిక తీసే క్రమంలో హైడ్రా సిబ్బంది కూడా ఒకవైపు చేస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి చుట్టుపక్కల అంటే 5 ఎకరాల 15 గుంటల స్థలంలో దీని అక్రమ నిర్మాణాలు చేపట్టినా కానీ హైడ్రా కమిషనర్ వాళ్ళకి అంటే ఏదైతే ప్రభుత్వం నుండి రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళు పట్టాలు ఉన్నాయో వాళ్ళను డిస్టర్బ్ చేయమని చెప్పడంతో ఇక్కడ ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ సంబంధించి హైడ్రా ఇప్పుడు 3 రోజుల నుంచి అంటే దాదాపుగా ఇక్కడ పనులు చేపట్టి కొంతమేర అంటే లెవెలింగ్ వర్క్ జరిగిందని చెప్పచ్చు. అదేవిధంగా హైడ్రా ఇప్పటికీ మొదటి విడతలో 8 చెరువులు అంటే తీసుకోవడం జరిగింది. దీనికి గాను అంటే 40 కోట్లకు పైగా అంచనా వేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే రాజేంద్ర నగర్కి సంబంధించి అప్పా చెరువు అదేవిధంగా కుకట్పల్లిలోని నల్ల చెరువు తర్వాత మాదాపూర్లోని సున్నం చెరువు తమ్మిడి చెరువు నిజాంపేటలోని ఎర్రకుంట తర్వాత చందానగర్లోని ఈర్ల చెరువు తర్వాత కాజాగూడలోని తౌతాని కుంట తర్వాత అంబర్పేటలోని అంటే ఇది బతుకమ్మ కుంటకు సంబంధించి ఈ 8 చెరువులకు సంబంధించి పునర్జీవం తీసుకురావడానికి 40 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని హైడ్రా అంచనాలు వేయడం జరిగింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. పునర్జీవం తీసుకురావడానికి అంటే ఏదైతే చెరువులో మురుగునీరు చేరకుండా అంటే దాన్ని శుద్ధి చేసి చెరువులోకి పంపించే విధంగా చేయడం, తర్వాత చుట్టూ వాకింగ్ టాక్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇక్కడ అంటే పర్యావరణ అంటే చెట్లు పెంచి ఇక్కడ పర్యాటక కేంద్రం కూడా చేయడానికి వీళ్ళు అంటే ప్రణాళికలో ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. కెమెరామెన్ నరేష్తో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.